రాష్ట్రంలో వైద్యం వికటించి 10 మంది బాలింతలు ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, అధికారులు స్పందించలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 10 రోజులు గడుస్తున్నా ఎందుకు గోప్యంగా ఉంచారని ఆయన ప్రశ్నించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన బాలికను పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలపై నిమ్స్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత బాలింతలకు వైద్య ఖర్చులతో పాటు తగిన పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. 10వ తేదీ 6గురికి మీరు సిజరింగ్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందో మరి మళ్ళీ 11వ తేదీ ఎందుకు చేశారు? ఒకవేళ 10వ తేదీ సిజరింగ్ చేసిన వాళ్ళు రాత్రి నుంచే మోషన్స్, వామిటింగ్స్, చలి జ్వరంతో బాధపడుతున్నప్పుడు అదే థియేటర్ లో మళ్ళీ 11వ తేదీ మరో 4గురికి కూడా సిజరింగ్ చేయడం వల్ల ఆ 4గురు కూడా ఎఫెక్ట్ అయినారు. వాళ్ళని మేము మాట్లాడినప్పుడు 2 విషయాలు చెప్తా ఉన్నారు. పేషెంట్స్ యొక్క అటెండెంట్స్ గానీ, పేషెంట్స్ గానీ, థియేటర్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మాకు సోకింది. థియేటర్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల మేము 10 మందిని డాక్టర్ల నిర్లక్ష్యానికి బలయ్యాము అని చెప్పి చెప్తా ఉన్నారు. కాలం చెల్లిన మందులు వాడారు, ఎక్స్పైర్డ్ మెడిసిన్ మాకు ఇవ్వడం వల్ల మాకు ఈ పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఇంకొక పేషెంట్ యొక్క అటెండెన్స్ చెప్తా ఉన్నారు. మరి ఇంత తీవ్రమైనటువంటి ఘటన విషయంలో ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది? ప్రభుత్వం దీని మీద ఎందుకు విచారణకు ఆదేశించలేదు? దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరపాలని, నిర్లక్ష్యానికి బాధ్యులైనటువంటి వారి మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.